నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎన్డీజీ న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ధన్వంతరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన నాయ బ్రాహ్మణుల సంఘం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తంగిరాల సౌమ్య ధన్వంతరి మొదటి ఆయుర్వేద వైద్యుడిగా గుర్తింపు పొందడం ఎంతో సంతోషదాయకమని, ఆనాటి ఆయుర్వేద విధి విధానాలు నేటికి కూడా రానున్న కాలంలో మార్పులు సహజ ధోరణిలో కలుగుతున్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా ఈ ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈనాటికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఆయుర్వేదం ఉపయోగపడుతుందని, ఆయుర్వేద వైద్యాన్ని అందరూ పొందుతున్నారని ఈ రకంగా తెలియజేశారు. అందులో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం నందిగామ నియోజకవర్గంలో కూడా ఆయుష్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం కోసం స్థల పరిశీలన జరిగిందని, త్వరలోనే ఆ ఆయుష్ హాస్పిటల్ని కూడా నందిగామ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలియజేశారు. ఇందులో భాగంగా గ్రామీణ రూరల్ వైద్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ రకమైనటువంటి మా కులదైవమైన ధన్వంతరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మేము ఎంతో సంతోషదాయకరంగా భావిస్తున్నాం. అందులో భాగంగానే ప్రతి ఏటా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న మా సంఘ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఈ రకమైనటువంటి వాతావరణం కలగడం ఎంతో సంతోషకరమని, దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉత్సవంలా జరపడం ఇంకా ఎంతో ఆనందదాయకంగా మేము భావిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగానే నాయ బ్రాహ్మణులు, ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తులు, ఆ నాయ బ్రాహ్మణుల గౌరవ అధ్యక్షులు గణపతి మాట్లాడుతూ, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, వెంటనే మా సమస్యల్ని పరిష్కరించవలసిందిగా ప్రభుత్వ విప్ తంగిరాల స్వామికి తెలియజేయడంలో వెంటనే ఆ కార్యక్రమంలోనే అక్కడే స్పందించి తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానిపై మిమ్మల్ని అప్డేట్ చేస్తానని, ఆ సమస్యల్ని తీర్చడానికి తప్పకుండా కృషి చేస్తానని, త్వరలోనే మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఆ రకంగా ముందుకెళ్తూ గ్రామీణ వైద్యుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్లవేళలా మేమందరం ప్రతి గ్రామంలో కూడా వైద్యాన్ని అందించడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం. ఈ రకమైనటువంటి వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా, అంటే మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి వైద్యాన్ని అందించడం మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి వైద్యాన్ని అందించిన కొంతమందికి ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంగా సత్కారాన్ని చేస్తున్నాం. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి చేతుల మీదుగా, మండవ కృష్ణకుమారి చేతుల మీదుగా ఈ రకమైనటువంటి వాతావరణం కలగడం ఎంతో సంతోషదాయకమని తెలియజేశారు.